హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ చేయబోతున్నానండి. నేను ఎలాగైతే ఇంట్లో చేసుకుంటానో అలాగండి. మటన్ను శుభ్రంగా కడిగి పెట్టుకోండి. 1 కిలో మటన్ అండి. ఇప్పుడు మటన్ని ముందుగా ఉడకబెట్టుకుందాం. మటను కుక్కర్లోకి తీసుకొని శుభ్రంగా కడిగిన మటన్ని కుక్కర్లోకి తీసుకొని ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఆనియన్స్, ఒక ఆనియన్ అండి, ఒక 2 టమాటాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూను, మటన్కి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా వాటరు వేసుకొని మటన్ని ఉడకపెట్టుకుందాం. ఒక 4 విజిల్లు 5 విజిల్లు పెట్టుకొని మటన్ ఉడకపెట్టుకోవాలండి. ఎందుకంటే మటన్ త్వరగా ఉడకదు కదండి, అందుకని ముందుగానే మటన్ని ఇట్లా ఉడకపెట్టి పెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ దాంట్లోకి బాగా పడతాయండి మటన్లోకి. ఒక 4 విజిల్లు 5 విజిల్లు పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా బిర్యానీ పాట్ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో బిర్యానీ మసాలా అంతా వేసుకుందాం. బిర్యానీ ఆకు, సాజీరా, పట్ట, లవంగ, ఏలకులు అన్నీ వేసుకోవాలండి. అవంతా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. బాగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలా ఆనియన్స్ ఎంత బాగా వేగితే బిర్యానీ అంత బాగుంటుందండి. ఇది నేను ఇంట్లో ఎట్లయితే చేసుకుంటానో అలాగే చేశానండి. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసాను, ఒక 4-5 ఎర్రగడ్డలు వేసానండి. చూడండి, మటను ఇప్పుడు ఉడికిపోయింది. ముందుగా ఉడికిపెట్టుకున్నాం కదండి, మటన్ ఉడికిపోయింది. ఇందులోకి ఆనియన్స్ వేగిపోయాయండి. ఇందులోకి ఒక 4 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేయించుకోవాలండి. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలా, పచ్చివాసన అంతా పోవాలా. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడంత కొత్తిమీర, ఒక గుప్పెడంత పుదీనా వేసుకోవాలండి. ఇది నేను 1 కిలో మటన్కి 1 కిలో రైస్ వేసి చేసి చూపిస్తున్నానండి. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి టమాటాలండి. 1/2 కిలో కంటే ఒక 3-4 కాయలు తక్కువ అనుకోండి. 1/2 కిలో వేసుకోవాలండి టమాటాలు. 1/2 కిలో టమాటాలు, ఒక 1/2 కిలో ఎర్రగడ్డ పడుతుందండి. 1 కిలో మటన్ బిర్యానీకి 1/2 కిలో టమాటా, 1 కిలో 1/2 కిలో ఆనియన్స్ పడుతుందండి. చూడండి, టమాటాలు బాగా ఫ్రై అయ్యేదాకా ఇట్లా మూత పెట్టి బాగా మెత్తగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా టమాటాలు మెత్తగా ఉడకాల. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల గరం మసాలా వేసుకోవాలండి. 2 స్పూన్లు వేసుకోవాలండి గరం మసాలా. తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత మీ కారానికి తగినంత మిరప్పొడి వేసుకోండి. నేను మటన్లోకి 1 స్పూన్ వేసానండి, అందుకు దీంట్లోకి ఒక 3 స్పూన్స్ వేసాను. నాకు కారం సరిపోతుందండి. మీకు ఎంతైతే కారం కావాలో దానికి తగినంత వేసుకోండి. తర్వాత ఉడకపెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటన్ నీళ్లు సపరేట్గా తీసేసి మటన్ ముక్కలు మాత్రం తీసి బిర్యానీ గ్రేవీలోకి వేసేసుకోండి. చూడండి, ఇలాగా వేసేసుకోండి. నేను ఇందులోకి నూనె, నెయ్యి 2 వేసానండి. ఫస్ట్లో అది చూపిలేదు, స్కిప్ అయిపోయింది. నెయ్యి, నూనె 2 వేసుకోండి, బాగుంటుంది. నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. నెయ్యి కొద్దిగా వేసుకోండి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదన్నోళ్ళు కొత్త ఆయిల్తోనే చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఈ రుచికి తగినంత, ఈ గ్రేవీకి తగినంత సాల్ట్ వేసుకోండి. మటన్లోకి ఆల్రెడీ వేసాం కదండి, చూసుకొని ఈ గ్రేవీకి అన్నానికి తగినంతగా వేసుకోండి ఉప్పు. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఈ గ్రేవీ అంతా మటన్ పట్టేటట్టుగా ఉడకపెట్టుకుంటూ ఒక 5 నిమిషాలకు మళ్ళీ తీసి ఒకసారి కలబెడుతూ మటన్ ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ మటన్లో ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి నాకు బాగా ఒక 2 గ్లాసులు వాటర్ వచ్చిందండి. అవంతా పోసేస్తున్నాను. 2 గ్లాసులు వచ్చాయండి. ఆ నీళ్లు పోసేస్తున్నాను. నాకు 1 కిలో అంటే ఆ గ్లాస్తో
3.5 గ్లాసు రైస్ వచ్చిందండి. నేను 7 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. 7 గ్లాసులు వేసేసుకున్నానండి. నీళ్ళు వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడే టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అంతా. ఇప్పుడు మూత పెట్టి వాటరు బాగా బాయిల్ అయ్యేటట్టుగా ఎసురు బాగా కాగాలండి. ఎసురు బాగా చూడండి, ఎసురు కాగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నీళ్లు బాగా వంపుకొని ఈ రైస్ మొత్తము దాంట్లోకి వేసేసుకోండి. వేసుకొని ఎక్కువ కలబెట్టద్దండి, బియ్యం చెదిరిపోతుంది. నానింటుంది కదండి, బాగా బియ్యం చెదిరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి అట్లా కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీస్తూ కలబెడుతూ ఉండండి. ఇప్పుడు ఇంత లోపల మనము పెరుగు చట్నీ రైతా తీసుకుందామండి. దీనికి ముందుగా పెరుగు బాగా పలసగా చిలికి పెట్టుకోండి. ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి, సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోండి. ఇందులోకి కీరా ముక్కలు కానీ వేసుకోవచ్చండి. మాకు కీరా ముక్కలు వేసి తినరండి, అందుకని నేను వేయలేదు. దీనికి తగినంత సాల్ట్ వేసుకోండి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇట్లా చేసుకుంటే బిర్యానీలోకి రైతా చాలా బాగుంటుందండి. చూడండి, రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీకి తినేయడానికి ఇది రైతా రెడీ అయిందండి. ఇప్పుడు బిర్యానీ చూద్దామండి. మూత తీసి చూసుకుందామండి ఒకసారి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయినాయి, ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఇప్పుడు ఇంతసేపు హైలో పెట్టాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీ అంతా బాగా ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు బిర్యానీ ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది, వాటరే లేదండి. చూడండి, మెత్తగా ముక్కలు కానీ బాగా మెత్తగా ఉడికిపోయాయండి. నాకు బాగా ఉడికిపోయింది, ముక్కలంతా కానీ మెత్తగా ఉడికిపోయినాయండి. ఇది నేను ఇంట్లో ఎట్లయితే చేస్తానో అట్లా చేసి చూపించానండి. ఈ మటన్ బిర్యానీ మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వంటతో మళ్ళీ కలుస్తా.